నేరాల నియంత్రణకి మోసంపూరు గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం కామారెడ్డి డీఎస్పీ ప్రకాష్, రూరల్ సీఐ శ్రీనివాస్, రామారెడ్డి ఎస్ఐ సుధాకర్, దేవునిపల్లి ఎస్ఐ రాజు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రకాష్ మాట్లాడారు. ఇక రామారెడ్డి మండలంలోని మోసంపూరు గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందన్నారు. ఇంటింటికి వెళ్లి వాహనాలు తనిఖీలు చేశామని చెప్పారు. గ్రామాల్లో యువత గంజాయి, మద్యం, గుట్కా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. మద్యం తాగి వాహనాలు అతివేగంగా నడపకూడదన్నారు. వీటితో కలిగే ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదన్నారు. ఆడవారిపై వేధింపులకు గురిచేస్తే మహిళలు నిర్భయంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. యువత చదువుపై శ్రద్ధ వహించాలన్నారు. కష్టపడ్డా ఇప్పటి నుంచైనా నా కొడుకు నా కూతురు మంచిగా చూసుకుంటారని ఒక మంచి నమ్మకంతో మన పిల్లలను స్కూల్కి పంపిస్తాం. కానీ కరోనా టైం నుంచి ఈ సెల్ ఫోన్లది గోల ఎక్కువైపోయింది. అంతెందుకు ఇప్పుడు మన ఇళ్లలో కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. తల్లికి సీరియల్ కావాలా, కొడుకు ఫోన్ కావాలి. ఆడమేమో మామిడాకులు, కొబ్బరి మటలు అనుకుంటా సీరియల్ చూస్తుంటది. ఈమెకేమో బాబుకేమో చిన్న పిల్లగాడు ఒక సంవత్సరం పిల్లని కూడా ఫోన్ చేతిలో పెడతారు. వాడు ఇట్లా అట్లయితే వారికి కొంచెం భయం అయితే పోయి పట్టుకోవాలన్నా కూడా అటువంటి ఘోరమైన పరిస్థితుల్లో కేవలం ఒక నిమిషం మాట్లాడకుండా అతను అట్లనే పడిపోయాడు. ఇదే వీడియో కోసం స్లో మోషన్ లో చూద్దాం మనం. చూడండి, స్లో మోషన్ కుక్క పిల్ల అడ్డం వచ్చింది. డైరెక్ట్ అతను తల పోయేసి డివైడర్ తగిలింది. తగలంతో అక్కడనే స్పాట్ లో చనిపోయాడు. వచ్చేసి ఆఫీస్కి చాలా చాలా ఘోరమైన పరిస్థితి మేడం నాది. ఈ సాల్వ్ యువర్ ప్రాబ్లం. ఆ అబ్బాయికి ఫోన్ చేసి ప్లేస్ కి రమ్మని చెప్పు. కలవమన్నావు కదా. ఈ కార్యక్రమానికి చేసిన కామారెడ్డి రూరల్ సిఎస్ఆర్ గారికి సదస్సు. వెనక టైర్ మీద నుంచి పోతుంది. ఇంతకుముందు జరిగిన యాక్సిడెంట్ కంటే ఇది చాలా ప్రమాదకరమైన యాక్సిడెంట్. కాకపోతే మీరు అబ్జర్వ్ చేయండి, ఆ హెల్మెట్ కొంచెం వంకర టింకర్ అయింది కానీ మనిషికి ఎటువంటి ప్రాబ్లం కాలేదు. కారణం ఎక్కడ? హెల్మెట్ ధరించడం. కాబట్టి దయచేసి గ్రామ బ్లాక్మెయిల్ చేస్తారు. బ్లాక్మెయిల్ చేస్తే మీరు ఏమనుకుంటారు? మీ చుట్టాలకు వాళ్ళకు వీళ్ళకు అని చెప్పారు. ఫేస్బుక్ లో ఏమిటో లింక్ ఉంటుంది, ఆ లింక్ పంపించేస్తే అయిపోతుంది. నా పరువు ఎక్కడ పోతుంది అని చెప్పి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మళ్ళీ అది చెప్పి ఆ బ్లాక్ మెయిలింగ్ లో డబ్బులు ఒక లక్షలు 50 లక్షల దాకా కూడా పోయించుకు పంపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దయచేసి అందులో ఒక ఫోన్ తోటే ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు కూడా అంత మెటీరియల్ ఉంటుంది. నీకు ఐఏఎస్ ఆఫీసర్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యే పిల్లలు ఉన్నా గానీ దాంట్లో దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం అనర్థాలు కూడా అంతే ఉన్నాయి. కాబట్టి మనం ఏది చూస్ చేసుకోవాలో ఏది చూస్ చేసుకోవద్దు అనేది చూసి చేసుకుంటేనే దాంట్లో బాగుంటది. దయచేసి అమ్మ బాగా మంచిగా వండింది చికెన్ బిర్యానీ అని చెప్పి బాగా తిన్నాం అనుకో ఏమైతుంది? కడుపున వస్తుంది. ఎంత తిన్నా ఇది కూడా సెల్ ఫోన్ ఉందని మనం చెడు దిక్కు పోయినాం అనుకో ఈజీగా పోతాం చెడు దిక్కు. సో ఆ చెడు దిక్కు పోయినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఎస్పెషల్లీ అమ్మాయిలు అయితే వాళ్ళ ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లా గానీ, ఫేస్బుక్ లా గానీ, వాట్సాప్ లా గానీ మేము అటు పోయినాము మేము ఇటు పోయినాము అని అన్ని పెడతా ఉన్నారు. దయచేసి అట్లా పెట్టకండి. అవి పెడితే ఏం చేస్తున్నారు? కొందరు దొంగలు ఆ ఫోటో తీసుకొని దాన్ని మార్ఫింగ్ చేసి, ఇంతకుముందు మార్ఫింగ్ చేస్తే ఈ తలకాయ ఒకటి ఇదంతా ఒకటిలాగా కనిపిస్తా ఉండే. కానీ ఇప్పుడు ఏమైపోయింది? అది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది ఒకటి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కోర్స్ వచ్చింది. దాన్ని తెలివితోటి నువ్వు అది అబద్ధాన్ని కూడా నిజం లాగానే కనిపిస్తా ఉంది. సో అందుకే దయచేసి అమ్మాయిల ఫోటోలు